హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎఫ్హెచ్ కిచెన్. ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ మిర్చి పకోడా అండి. దీన్ని మిర్చిని ఇలా రౌండ్గా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. కొత్తిమీర, ఉప్పు, కరివేపాకు చిన్నగా కట్ చేసుకున్నాను. సోడా పొడి, శనగపిండి, కొత్తిమీర, నిమ్మకాయ, ఉల్లిపాయ ముక్కలు, అలానే జీలకర్ర పౌడర్. ముందుగా నేను ఉప్పుని, సోడా పొడిని, కరివేపాకు, అలానే కొత్తిమీర, మిర్చిని బాగా మిక్స్ చేసుకుంటానండి. ఎందుకంటే మిర్చికి బాగా ఉప్పు తగిలినప్పుడు మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది, ఎక్కువ కారం కూడా అనిపించదు. ఇందులోకి మనము శనగపిండిని కూడా వేసి మిక్స్ చేసేసుకుందాం. ఎక్కువ ఉండకూడదండి, శనగపిండి కొద్దిగా ఉంటే సరిపోతుంది. దీనికి కొద్దిగా లైట్గా వాటర్ వేసేసుకొని కలిపేసుకుందాం. చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. పీసెస్కి మసాలా పట్టినట్లు ఉండాలంతే. చూడండి, అయితే వేడైంది. ఇందులోకి కొద్దిగా మనము వేడి నూనెనైతే వేసేసుకుందాము. వేసి వీటిని కూడా బాగా మిక్స్ చేసుకుందాం. వేడి నూనె వేయడం వల్ల మనకి పకోడా అనేది క్రిస్పీగా వస్తుందండి. చూడండి, ఈ విధంగా మనము నేను చక్కగా కలిపేసుకొని ఆయిల్ వేడైందండి. ఇప్పుడు ఇందులోకి ఒక్కొక్కటిగా వేసేసుకుందాం. చూడండి, చాలా టేస్టీగా అయితే ఉంటుందండి, క్రిస్పీగా చాలా టేస్టీగా. మిర్చి ఆయిల్లో రోస్ట్ ఉంటుంది కాబట్టి మనకి ఇది ఎక్కువ కారం కూడా ఉండదు. టేస్ట్లో అయితే చాలా బాగుంటుందండి, హెల్తీ కూడా ఉంటుందండి మనకి. ఎందుకంటే మనం కారం ఎక్కువగా తినడం వల్ల మన శరీరంలో రక్తం అనేది గడ్డ కట్టుకోకుండా బాగుంటుందండి, హెల్తీగా. దీన్ని బాగా డీప్ ఫ్రై అయితే చేసేసుకుందామండి. చూడండి, పకోడా బాగా ఫ్రై అయింది. దీన్ని పక్కకు తీసేసుకుందామండి సర్వింగ్ బౌల్లోకి. ఫ్రెండ్స్, వీటి మీదకి మనము జీలకర్ర పౌడర్ని లైట్గా వేసేసుకుందాము. జీలకర్ర పౌడర్ పడితే మంచి ఫ్లేవర్ వస్తుందండి. అలానే నిమ్మకాయ జ్యూస్ 2 చుక్కలు వేసేసుకుందామండి. ఉల్లిపాయ ముక్కలు, అలానే కొత్తిమీర. చూడండి ఫ్రెండ్స్, ఎంతో టేస్ట్ అయినటువంటి మిర్చి పకోడా రెడీ అండి. తినండి, ఆరోగ్యంగా ఉండండి. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెడుతూ ఉండండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.